హాయ్ అందరికీ. ఎలాగున్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ప్రొద్దున్నైతే లెగిసాను. బయటకు ఒకసారి వెళ్ళి చూస్తే మాత్రం మంచయితే చాలా ఎక్కువగా కురుస్తుంది. చాలా చల్లగా ఉంది. కొంచెం లేట్‌గా లెగుద్దామనుకున్నా సరే టైం అయితే సరిపోవడం లేదు. టిఫిన్ అని, లంచ్ అని ఇయన్నీ ప్రిపేర్ చేయాలి. అందుకనైతే తప్పట్లేదు. కానీ చలికాలం అస్సల లెగలేము. కొంచెం రిలాక్స్ అయ్యి ఏ 6 అలా టైంకి లెగుద్దామన్నా సరే కుదరదు. పిల్లల్ని స్కూల్‌కి పంపించాలి కాబట్టి. నేనైతే ఈరోజు నైట్ అయితే పెసరపప్పు అయితే నానేసాను. అదైతే గ్రైండర్‌లో వేస్తున్నాను పెసరట్లు వేద్దామని. ఈరోజు మా ఇంట్లో పెసరట్లు టిఫిను. పెసరట్లు నిన్న నానబెట్టేసుకుని నిన్నే రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. కానీ నాకైతే మాత్రం ఆ రోజు రుబ్బుకుని పెసరట్లు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే కమ్మగా కూడా ఉంటుంది. గ్రైండర్లో అయితే పప్పు అయితే వేసేసాను. అదైతే నలుగుతుంది. ఇప్పుడు ఈలోపు రైస్ అయితే కడిగేస్తున్నాను. ఒక పక్కన టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే వంట కూడా చేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి. అలాగే టిఫిన్ కూడా ఆ టైంలోనే పెట్టేయాలి స్కూల్కి వెళ్ళక ముందే. అందుకుని నేనైతే మాత్రం ముందు రైస్ అయితే పెట్టేస్తున్నాను. రైస్ అయిపోయేలోపు నేనైతే చిన్న పనులు ఉంటే చక్కబెట్టుకుంటున్నాను. అంటే ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటున్నాను. అల్లము అయితే పెసరట్లోకి వేద్దామని అంటే గ్రైండర్లోనే వేసేస్తున్నాను. పిల్లలు అయితే అల్లం సపరేట్గా వేస్తుంటే తినట్లేదు. అందుకుని నేనైతే చిన్న ముక్కల కింద కట్ చేసి ఇప్పుడు అవి గ్రైండర్లో అయితే వేస్తున్నాను. అల్లం కొంచెం కారంగా ఉండడం వల్ల వాళ్ళు తినరు. కానీ అల్లం తినడం వల్ల మనకి కఫం కట్ట ఏమి ఉండదు. పైత్యం ఏమన్నా ఉంటే మాత్రం పోతుంది. అలాగే నేను ఇందులో పెసరట్లోకి అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. పెసరట్లోకి అయితే నేను కొత్తిమీర చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొత్తిమీర చట్నీ చాలా బాగుంటుంది పెసరట్లోకి. అలాగే ఇందులో టమాటాలు కూడా వేస్తాను. టమాటాలు కొత్తిమీర కలిపి చట్నీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత జీలకర్ర అయితే వేస్తున్నాను. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే మంచిది, అరుగుదలకు వస్తుంది. అలాగే జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులోకి టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇది 5 నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి. ఆ తర్వాత లాస్ట్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. బాగా దగ్గర పడుతుంది. మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అయితే మగ్గనివ్వాలి. అప్పుడు బాగా దగ్గర పడిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఈలోపు గ్రైండర్లో వేసిన పప్పు అయితే నలిగిపోయింది. అదైతే తీసేస్తున్నాను. నేను రైస్ అయితే వార్చుతాను. నాకు ఇదే అలవాటు. ఇలా వండడమే అలవాటు. అంటే ఇగురన్నం ఎక్కువగా వండను. నాకు టైం లేనప్పుడు కట్ అయితే మాత్రమే ఇగురన్నం అయితే వండుతాను. లేదంటే ఇలాగా వార్చుకునే ఎక్కువగా వండుకుంటాను. మా ఇంట్లో అయితే ఇప్పుడు ఇలాగ వండుతాను నేను రైస్. అలాగే ఇప్పుడు బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. పిల్లలకి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. పులుసు కన్నా బెండకాయ కూర కన్నా బెండకాయ ఏపుడైతే బాగా ఇష్టంగా తింటారు. నేను ఇందులోకి అయితే పోపులు అయితే కొన్ని ఎక్కువగా వేసి చేస్తాను. అప్పుడు ముద్దుకి తినడానికి బాగుంటుంది పిల్లలకి. పచ్చడికి అయితే దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపులు అయితే వేసుకోవాలి. కొన్ని వేరుశనగ గుళ్ళు, పచ్చెనగపప్పు, మినపప్పు, కొన్ని ఆవాలు కొన్ని వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేగనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనిస్తే కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు మళ్ళీ వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని కొంచెం 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. వేగిన తర్వాత బెండకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. అవి వేసుకుని బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు నేను చట్నీకి అయితే ఈ వేగిపోయినాయి కదా చల్లారిని, ఇందులోకి చింతపండు కొంచెం అలాగే ఉప్పు తగినంత వేసుకుని మిక్సీలో అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇది పేస్ట్ కింద పెట్టుకోవాలి. పచ్చడి అయితే మిక్సీ పెట్టేస్తున్నాను. అయిపోయింది. కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మళ్ళీ బెండకాయలు కలుపుతున్నాను. అంటే ఒక్కోసారి మనం చూడకపోతే మాడి పెట్టేస్తాయి. మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు రుబ్బిన పిండిలో అయితే సాల్ట్ అయితే వేసాను. బాగా కలపాలి.
బెండకాయ కొంచెం వేగిన తర్వాత ఇందులో అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ తగినంత వేసుకుని బాగా వేగనివ్వాలి. పిల్లలకి బెండకాయ ఫ్రై అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు పెసరట్లు అయితే వేస్తున్నాను. పెసరట్లు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. నేను ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలు అయితే చక్కగా వాటర్తో అయితే ఆడుతున్నారు, ఇల్లంతా తడి చేసి పెడుతున్నారు. మళ్ళీ నేను అదంతా నీట్గా చేసుకోవాలి వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత. మా పిల్లలకైతే పచ్చిమిర్చి అయితే వేయను, ఓన్లీ ఉల్లిపాయ జీలకర్ర మాత్రం వేస్తాను. పెసరట్టుని లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి, అప్పుడే బాగా లోపల కూడా వేగి బాగుంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. పెసరట్టు అయితే వేగిపోయింది. ఇప్పుడు పిల్లలకైతే ఇది వేసుకుని వెళ్ళి ఇచ్చేస్తాను. తర్వాత మా వారికి అయితే వేసేస్తాను. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మాత్రం నేను వేసుకుని అయితే తింటాను. పిల్లలకి స్నాక్స్ కింద అయితే దానిమ్మకాయలు అయితే ఒలిసి అయితే వేస్తున్నాను. అప్పుడప్పుడు ఫ్రూట్స్ కూడా స్నాక్స్ బాక్స్లో అయితే వేస్తూ ఉంటాను. వాళ్ళు తింటారు ఫ్రూట్స్ కూడా, కానీ అన్నం అయితే తినరు పెద్దగా పిల్లలు. ఎంతలా బతిమాలు పెట్టినా సరే ఎక్కువ అయితే అన్నం తినరు. అలాంటిదప్పుడు కొంచెం ఈ ఫ్రూట్స్ పెట్టడం వల్ల వాళ్ళ స్కూల్లో తింటారో లేదో మనకు తెలీదు. కాకపోతే స్నాక్స్ రూపంలో అయినా కొంచెం బలంగా ఉంటారని అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసి ఇప్పుడు ఆరబెడుతున్నాను. అంటే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, చెయ్యాలే కానీ ఇంటి పని చాలా ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.